యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు భూలోకమందున్న సకల మానవులను ఎందుకు పుట్టిస్తూ ఉన్నాడు అని మనము ప్రశ్నించుకుంటే మనకు బైబిల్ ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే, నా మహిమ నిమిత్తము అని బైబిల్ సెలవిస్తాడు. దేవుడు తన మహిమ నిమిత్తము పుట్టిస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 21వ వచనంలో కూడా ఆయన ఎందుకు మనుషులను పుట్టిస్తున్నాడు ఈ లోకములు అనే దానికి జవాబు మనకు కనబడుతుంది. చూడండి, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు. చాలు, దేవుని నిమిత్తము మనుషులు నిర్మించబడుతూ ఉన్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని నిమిత్తము అంటే దేవుని యొక్క మహిమ నిమిత్తము. 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మహిమ నిమిత్తము దేవుడు మనలను సృష్టిస్తూ ఉన్నాడు. భూలోకమందున్న సకల మానవులను సృష్టించడానికి కారణము ఇది అని మనం చెప్పుకుంటే, ఇంతకంటే విశిష్టమైన శ్రేష్టమైన మరొక జనం ఉన్నారు. వారెవరంటే భూమి మీద ఉన్న ఇశ్రాయేలీయులు. 43వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, భూలోకమందున్న సకల మానవులను పుట్టిస్తున్నది దేవుడే. సకల మానవులను ఎందుకు పుట్టిస్తున్నాడంటే ఆయన నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తమే. ఆ భూలోకమందున్న సకల మానవులలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారిని ఆయన కొరకు పుట్టించుకుంటున్నాడు. వారెవరు అంటే ఆయన ప్రణాళిక కొరకు వారిని పుట్టిస్తూ ఉన్నాడు. వారెవరు అంటే యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులు. వారిని దేవుడు ఆయన మహిమ నిమిత్తము పుట్టిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారి ద్వారా దేవుడు మహిమ పొందుటకై వారిని సృష్టిస్తూ ఉన్నాడు, పుట్టిస్తూ ఉన్నాడు అనే మాట మనం నేర్చుకుంటాం. అయితే శరీర సంబంధమైనటువంటి అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులను దేవుడు ఒక ప్రత్యేకమైన జనముగా, ప్రత్యేకమైన ప్రణాళికతో ఆయన మహిమ నిమిత్తము పుట్టిస్తూ ఉన్నాడు, సృజిస్తున్నాడు అనేది మనం తెలుసుకుంటే, ఈ ఇశ్రాయేలీయులు ఇప్పుడున్న క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు వారు సూచనగా ఉన్నారన్న వాక్యము కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, ఇప్పుడు క్రొత్త నిబంధనలో వారు అబ్రహాము సంతానమైన వారు అబ్రహాము సంతానము కాకపోయినా యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా నమ్మి విశ్వాసం ఉంచి ఆయనలో రక్షణానుభవం పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇశ్రాయేలీయులే అనే మాట మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల చూస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక అన్నాడు.
ఏ పద్ధతి చొప్పున అంటే కొత్త సృష్టి పొందటం అనే పద్ధతి చొప్పున అన్నాడు. కొత్త సృష్టి పొందటం అంటే ఏమిటి అంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనే వాక్య భాగం మనకు కనబడుతుంది. అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం ఆ మాట. క్రీస్తు నందు ఉన్నటువంటి వారందరూ కూడా వారు సృష్టి అంటున్నాడు, కొత్త సృష్టి అంటున్నాడు. గలతీ పత్రికలో మనం చూస్తే కొత్త సృష్టి పొందటమే, సున్నతిలో ఏం లేదు అని చెప్తూ ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికంటే కొత్త సృష్టి పొందడం అనే పద్ధతి చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారందరూ దేవుని ఇశ్రాయేలులు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా ఇశ్రాయేలులే అనే ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు అన్నాడు. అలాగే రోమా 9:6-7లో కూడా మనం చూస్తే, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు అంటూ ఉన్నాడు. సో దేవుని పిల్లలు ఎవరు అంటే అబ్రహాము సంతానము కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రము కాదు, అబ్రహాము సంతానము అయిన వారు కూడా క్రొత్త సృష్టి అనగా క్రీస్తునందుంటే వారందరూ కూడా దేవుని పిల్లలు, ఇశ్రాయేలీయులు, దేవుడు పుట్టించినటువంటి వారు, దేవుడు సృజించినటువంటి వారు అంటాడు దేవుని బిడ్డరా. కాబట్టి దేవుని పిల్లలు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అంటాడు. అబ్రహాముకు పుట్టినంత మాత్రాన మనము దేవుని పిల్లలం అయిపోము. యేసు ప్రభువును మనము అంగీకరించి ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే మనం దేవుని పిల్లలము అనే అధికారము మనము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దేవుని పిల్లలే దేవుని ఇశ్రాయేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని పిల్లలే ఇశ్రాయేలులని సెలవిస్తాం. ఈ ఇశ్రాయేలు గురించి దేవుడు యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడంటే, వీరిని నేను కొత్త సృష్టిగా ఎందుకు సృష్టిస్తున్నానంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అంటున్నాడు. యెషయా 43:7. దేవుని మహిమ నిమిత్తం అంటే దేవునికి మహిమ కొరకు, దేవుడు మహిమ పొందు నిమిత్తం, దేవునికి మహిమ వచ్చుట కొరకు ఈ నూతన ఇశ్రాయేలైన దేవుని పిల్లలందరినీ దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు అనే మాట మనము తెలుసుకుంటున్నాం. దేవుని పిల్లరా, ఈ సంవత్సరాంతంలో మనకు ఒక పరీక్ష, మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఎందుకు నూతన సృష్టిగా సృష్టించాడంటే ఆయన మహిమ నిమిత్తము అన్నాడు. సో మనం ఈ సంవత్సరం అంతా కూడా భూమి మీద దేవుని మహిమ నిమిత్తము బ్రతికామా, దేవుని మహిమపరిచే విధంగా మనము జీవించామా అనేది మనము ప్రశ్నించుకోవాలి. అందుకొరకే దేవుడు నిన్ను ఆయన కుమార్తెగా, అందుకొరకే దేవుడు నన్ను ఆయన దేవుని కుమారుడిగా సృష్టించాడు, నూతన సృష్టిగా క్రీస్తునందు. దేని కొరకు, దేని నిమిత్తము? ఆ దేవునికి మహిమ కలుగు నిమిత్తము. మనము దేవునికి మహిమ కలిగే విధంగా మనము జీవించామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడం అంటే ఏమిటి, దేవునికి మహిమ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాం. నేను దేవుని మహిమ నిమిత్తము జీవించానా లేదా అని ఎలా ప్రశ్నించుకోవాలి
దేవుని మహిమ అంటే ఏమిటి, దేవునికి మహిమ రావడం అంటే ఏమిటి, దేవుని మహిమ నిమిత్తము నేను జీవించడం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 50వ కీర్తన 23 చూడండి దయచేసి. దేవుని మహిమ నిమిత్తము జీవించడం అంటే ఏమిటో అక్కడ వ్రాయబడింది చూడండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చూసారా, దేవుణ్ణి మనము ఎప్పుడు మహిమపరిచే వారముగా ఉంటామంటే దేవునికి మనము స్తుతి అనేది చెల్లించినప్పుడు దేవుణ్ణి మనము మహిమపరిచే వారం అవుతాము. దేవుని బిడ్డలారా, సో మనము దేవునికి చెల్లించవలసిన స్తుతి మనము చెల్లించామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. దేవునికి స్తుతి అనేది మనము ఎల్లప్పుడూ చెల్లించాలని మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించాలి అనే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ అంటే అది అనుకూల సమయము కానీ అది ప్రతికూల సమయము కానీ దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడు మన యొద్ద నుండి తీసివేసిన వాటిని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా మనకేం కలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనము మహిమ చెల్లించే విధంగా, దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా మనం జీవించాలి అని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? దేవునికి స్వార్థం ఎక్కువ అంటారా? ఆయన మహిమ నిమిత్తమే మనము జీవించాలి అని కోరుకోవడం ఏమిటి అనేది మనకు కొన్నిసార్లు ప్రశ్న వస్తాయి. ఎందుకు ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కొరకే మనం జీవించాలి, ఆయనకే మహిమ కలగాలని ఎందుకు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనము మహిమ చెల్లిస్తేనే ఆయన మహిమ పొందుతాడు, లేకపోతే పొందడు అనేది ఏమి లేదు దేవునిలో. దేవుడు ఆల్రెడీ ఆయనకు ఎంత మహిమ ఉండాలో అంత మహిమ ఉన్నది. ఆయన మనల్ని ఎందుకు మళ్ళీ ఆయన మహిమ కొరకు జీవించమని చెప్తున్నాడంటే అది మన మేలు కొరకే చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా మనము దేవునికి మహిమ చెల్లించడం ద్వారా మనకే మేలు కలుగుతుంది. దేవునికి మనం మహిమ కలిగే విధంగా జీవించడం ద్వారా మనకే దానివల్ల ప్రయోజనము, మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అనే దేవుడు తన మహిమ నిమిత్తము మనల్ని జీవించమని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, స్తుతి చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనం మహిమపరిచే వారం అవుతాం అనుకుంటున్నాం. దేవునికి మహిమ వస్తుంది అని మనం చూసాం కదా కీర్తన 50:23లో. ఇప్పుడు స్తుతి చెల్లించడం ద్వారా దేవునికి మహిమ రావడం ద్వారా మనకేం మేలు కలుగుతుంది అనే చూద్దాం. ఇప్పుడు కీర్తన 8వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది చూడండి. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటున్నాడు. అది దేవునికి మహిమ కలుగుతుంది నువ్వు స్తుతి చెల్లించడం ద్వారా. అలాగే మనకు కలిగే మేలు ఏంటంటే మనం స్తుతించడం ద్వారా మన చుట్టూ దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. అది ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ బేబ్స్ అండ్ సక్లింగ్స్ హ్యాస్ దౌ ఆర్డైన్డ్ స్ట్రెంగ్త్ అని వ్రాయబడి ఉంటుంది. దేవుని యొక్క శక్తి కంచె అనేది మన చుట్టూ దేవుడు స్థాపిస్తాడు. ఎప్పుడు? దేవునికి మనము స్తుతి చెల్లించడం ద్వారా. దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అలా దేవునికి మహిమ కలిగే విధంగా మనం స్తుతించడం ద్వారా మనకు ఏం కలుగుతుందంటే దైవ శక్తి కలుగుతుంది. దేవుని శక్తి మన చుట్టూ కంచెగా ఏర్పడుతుంది.
అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం మొట్టమొదటి విషయం. రెండవది, దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది, మనం ఎలా జీవిస్తే ఈ భూలోకంలో కలుగుతుంది అనేది రెండవది చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. సో రెండవది ఏంటంటే, మనము ఫలించుట, బహుగా మనము ఈ సంవత్సరం అంతా ఫలించామా, అయితే దేవునికి మహిమ కలిగింది. మనము బహుగా ఫలించామా, అయితే తండ్రికి మహిమ కలిగింది. మనము ఈ సంవత్సరం ఫలించలేదా, అయితే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో దాని యొక్క పర్పస్ నెరవేరలేదు, దాని ఉద్దేశం నెరవేరకుండా పోయింది అని అర్థం. దేవుడు మహిమ పొందలేదు మనం ఫలించకపోవడం ద్వారా. ఫలించడం అంటే ఏమిటి, ఏ ఫలములు మనం ఫలించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దయచేసి చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా అంటున్నాడు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని పని చేయటం ద్వారా అక్కడ దేవుని నమ్మినటువంటి వారు కొందరు ఉన్నారు, దేవుని నమ్మినటువంటి వారు, దేవునిలో బలపడినటువంటి వారు కొందరున్నారు. వాళ్ళని చూపిస్తే ఏమంటున్నారంటే, నా ఫలము మీరే అంటున్నాడు. నేను పని చేశాను, ప్రభువునందు పని చేశాను, ఆ పనికి ఫలము మీరే అని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుని సేవా ఫలం. నేను సేవకుడిని కాదు, నేను సేవకురాల్ని కాదు, నేనేం పని చేయాలి, బోధకులే చేస్తారు, పాస్టర్లే చేస్తారని నువ్వు భావించవచ్చు. కానీ సమరయ స్త్రీ సేవకురాలా? సమరయ స్త్రీ సేవకురాలు కాదు కదా. ఏం చేసింది సమరయ స్త్రీమా? ఆమె ఏం బోధించలేదు. ఆమె ఏం చేసింది, ఊర్లోకి పోయి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. యేసయ్య దగ్గర తీసుకొచ్చి యేసయ్య మాటలు వినేటట్లు చేసింది. అది ఆమె చేసిన పని. నువ్వు ఎంతమందిని దేవుని వాక్యం వినేటట్లు చేసావు ఈ సంవత్సరం? దేవుని మాటలు వినేటట్లు ఎంతమందికి దేవుని దగ్గర తీసుకొచ్చాం, దేవుని వాక్యం దగ్గర తీసుకొచ్చాం? అలా ఒకవేళ తీసుకొచ్చి ఉంటే నువ్వు ఫలించినట్లే ఈ సంవత్సరం. తద్వారా నీ ద్వారా నువ్వు ఫలించడం ద్వారా దేవుడు మహిమ పొందినట్లే. దేవుడు నిన్నెందుకు పుట్టించాడో, దేవుడు నిన్నెందుకు నూతన సృష్టిగా సృష్టించాడో దాని ఉద్దేశము నెరవేరినట్లే. అలా నువ్వు ఎవరిని కూడా దేవుని పరిచయం చేయలేదు, లేదా దేవుని వాక్యం వినేటట్లు ఎవరిని చేయలేదనుకోండి, అప్పుడు నువ్వు దేవుని పని చేయనట్లే, దేవుని సేవా ఫలము ఫలించినట్లే. తద్వారా దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో దాని ఉద్దేశం నెరవేరనట్లే. దేవుడు నిన్నెందుకు నూతన సృష్టిగా క్రీస్తునందు చేశాడో దాని ఉద్దేశము నెరవేరకుండా ఉండిపోయింది అలాగే అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కావాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయములో మీరు చూడొచ్చు. ఆ సమరయ స్త్రీ ఏం చేసిందో చూడొచ్చు మీరు. ఆమె రక్షింపబడింది, అలాగే ఊరుకొని ఉండలేదు. రక్షింపబడింది, ఊరుకొని ఉండలేదు. ఆమె ఏం చేసిందంటే, చూడండి ఏం చేసిందో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఈ సంవత్సరము నీ కుండ అనే నీ పనులు, నీ శరీర పనులు, నీ శరీర బాధ్యతలు పక్కన పెట్టి కొద్దిసేపు నువ్వు దేవుని యొద్దకు ప్రజలను నడిపించడానికి, దేవుని మాటలు వినేటట్టు ప్రజలను చేయడానికి ఏమైనా సమయం వెచ్చించావా? 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చుచుండరు. తర్వాత 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను.
41 వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చూసారా, ఆయన మాటలు వినేటట్లు చేసింది ఆ స్త్రీ. ఆయన మాటలు వినేటట్లు చేసింది. నేను ఎక్కడ చేస్తానండి, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు చాలా బిజీ, పిల్లలతో బిజీ, ఆఫీసు పనులతో బిజీ అనుకుంటూ మనం జీవిస్తూ అలాగే గడిపేసి ఉంటే మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ పర్పస్, ఆ ఉద్దేశం, ఆ కారణం నెరవేరకుండా ఉండిపోయిందని అర్థం. మనల్ని దేవుడు ఎందుకు నూతన సృష్టిగా క్రీస్తునందు చేశాడో ఆ ఉద్దేశం నెరవేరలేదని అర్థం. దేవుని బిడ్డలారా, ఆమె కుండని పక్కన పెట్టేసింది, ఆమె పనిని పక్కన పెట్టింది. పనులు అందరికీ ఉన్నాయండి, పనులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఆమెకు పని ఉంది, సమరయ స్త్రీకి. ఆమె పక్కన పెట్టి కొద్దిగా దేవుని మాటలు వినేటట్లు ఊర్లో ఉన్న ప్రజలందరినీ సమకూర్చింది, వారిని అందరినీ యేసు దగ్గర తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, నా పనికి ఫలము మీరు కారా. తర్వాత మనం గమనిస్తే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఫలమును గురించి చాలా విషయాలు మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఫలం, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవుని బిడ్డలారా, దేవుడు మహిమ పొందటం ద్వారా మనకు కలిగే ప్రయోజనమేమి? ఎందుకు దేవుడు ఎప్పుడు ఆయనే మహిమ పొందాలని కోరుకుంటున్నాడు అని ఒకవేళ మనకు ప్రశ్న వస్తే ఇక్కడ ఆన్సర్ ఉంది. మనము దేవుడు మహిమపరిచే విధంగా మనము ఫలించడం ద్వారా, ఆ ఫలం ఫలించడం ద్వారా మనకు మేలే జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది, మనకు కూడా మేలే జరుగుతుంది. దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు నీకు నాకు. ఆ వాగ్దాన ఫలము మనము పొందుకుని ఉంటే మన జీవితంలో మనకు ఆనందమే, మనము ఆశీర్వాదం పొందిన వారం అవుతాం. అలా వాగ్దాన ఫలము మనము పొందుకోవటం ద్వారా దేవునికి కూడా ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆ వాగ్దాన ఫలం అనేది ఎలా పొందుకున్నాడంట? ఒకసారి మళ్ళీ చదవండి. ఆ వాగ్దాన ఫలం అనేది ఆయన ఎలా పొందుకున్నాడంట? ఆ మాట నమ్మి, మొట్టమొదటిది నమ్మాలి, రెండవది ఓర్పుతో సహించాలి. అప్పుడు వాగ్దానము ఫలిస్తుంది. దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని నమ్మాలి. తర్వాత రెండవది ఓర్పు ఉండాలి వాగ్దానం ఫలించడానికి మన జీవితంలో. సహనం ఉండాలి వాగ్దానం ఫలించడానికి మన జీవితంలో. దేవుని బిడ్డలారా, అలా వాగ్దానముని మన జీవితంలో నెరవేర్చడం ద్వారా ఆ వాగ్దాన ఫలం మనం పొందుకుంటాము, మనకు మేలు జరుగుతుంది, అలాగే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన ఫలము నేను పొందుకున్నాను ఈ సంవత్సరము అని నువ్వు చెప్పగలిగితే, నేను నమ్మాను, ఓర్పుతో కనిపెట్టాను, ఆ వాగ్దాన ఫలము నిమిత్తమై అది నా జీవితంలో నెరవేరింది అని నువ్వు చెప్పగలిగితే, దేవుని మహిమ నిమిత్తము నువ్వు జీవించావని అర్థం. దేవుని బిడ్డలారా, తర్వాత మూడవ ఫలము మనం చూస్తే దయచేసి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. దేవుని బిడ్డలారా, ఈ ఫలం ఏంటంటే ఆతిథ్యము ఇవ్వడం ద్వారా కలిగే ఫలము. ఆతిథ్యం అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి దయచేసి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము చూడండి. అక్కడ ఆతిథ్యం గురించి మాట్లాడతాడు.
ఆతిథ్యం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యము చేయ మరవకుడి అన్నాడు. ఇదే మాట 1 పేతురు 4వ అధ్యాయము 9వ వచనములో ఉంటుంది చూడండి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యము చేయుడి. అతిథులుగా మన ఇంటికి ప్రవక్తలను మనము ఆహ్వానిస్తే, ప్రవక్తలు మనం వచ్చినప్పుడు వారికి చేయవలసిన ఆతిథ్యము సనుగు కొనకుండా మనము చేస్తే, నీవు ప్రవక్త అంటే దేవుని సేవలో వాడబడుతున్న సేవకుడు, దేవుని బిడ్డ, ఆ ప్రవక్తలను చేర్చుకోవడం ద్వారా, ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేవుడు మనకు ఫలం ఇస్తాడట. ప్రవక్త ఫలము అన్నాడు అక్కడ. దేవుని బిడ్డ, నీతిమంతునికి నీవు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, అంటే ఒక దైవ సేవకుడికే బోధకుడికే కాదు, దేవుని నమ్మిన బిడ్డలకు కూడా మనము ఆతిథ్యం ఇస్తే ఆ నీతిమంతుని ఫలము అనే మాట మనం చూస్తాం. నీతిమంతుని ఫలము అనేది ఒకటి ఉంది, అది దేవుడు మనం పొందుకునేలా చేస్తాడు. ఆతిథ్య ఫలం ఇది. దేవుని బిడ్డ, సనుగుకోకుండా మనం చేస్తే దాని వలన మనకు ఫలం వస్తుంది అంటున్నాడు. ఈ ఫలం మనం ఫలిస్తే అది కూడా ఎలా ఫలించాలి? బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును అన్నాడు యోహాను 15:8. మనము బహుగా దేవుని పని చేయటం ద్వారా, అనేకులు దేవుని వాక్యం వినేటట్లు చేయటం ద్వారా మనము దేవుని బిడ్డరా ఆ ఫలము ఫలించడం ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. అది బహుగా చేసామా? బహుగా మనం దేవుని బిడ్డ ఒక్కసారి కూడా చేయలేదా? దేవుని వాక్యం ఎవరైనా వినేటట్లుగా నువ్వు ఒక్కసారి కూడా చేయలేదా? కనీసం మందిరానికి నడిపించకపోయినా యూట్యూబ్లో ఉన్నటువంటి వాక్యాలైనా నీ ఫ్రెండ్స్కి కానీ, నీ రిలేటివ్స్ కానీ, నీ పక్కింటి వారికి కానీ, ఎవరికైనా సరే కనీసం యూట్యూబ్లోనైనా పోస్ట్ చేయలేదా? వారు వినేటట్లు చేయలేదా దేవుని మాటలు? అలా నువ్వు చేసి ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. అలా నువ్వు ఎలా చేయాలని దేవుడు కోరుకుంటాడు అంటే బహుగా చేయాలంటాడు. మీరు బహుగా ఫలించటం వలన అన్నాడు కదా. కొంతమంది కొద్దిగా ఫలించేవారు ఉన్నారు, కొంతమంది బహుగా ఫలించేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, బహుగా వాగ్దాన ఫలం పొందుకున్నావా? దేవుడు మహిమపరచబడతాడు. బహుగా ఆతిథ్యం అనేది నువ్వు ఇచ్చావా దైవ సేవకులకు? ఆ ఫలాన్ని నువ్వు ఫలించి ఉంటావు. ఖచ్చితంగా దేవుడు దానికి రావాల్సిన ఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చావా? ఖచ్చితంగా దానికి రావాల్సిన ప్రతి ఫలము దేవుడు నీకు దీవెనల రూపంలో ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. అలా మనము అవి పొందుకోవటం ద్వారా ఆ ఫలములు దేవుని బిడ్డరా దేవుడు బహుగా మహిమపరచబడతాడు. తర్వాత మరొక ఫలం ఉంది చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత అనే ఫలము మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. మనల్ని పుట్టించింది అందుకే. నువ్వు తల్లి గర్భములో నుండి ఈ లోకంలో పుట్టింది ఎందుకు? మనము చదువుకున్నటువంటి మూలవాక్యంలో ఏమని వ్రాయబడింది? యెషయా 40:3 వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అన్నాడు. నువ్వు ఈ భూలోకంలో తల్లి గర్భంలో నుండి పుట్టింది ఎందుకంట? దేవుని మహిమ నిమిత్తము. క్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా పుట్టింది ఎందుకంట? దేవుని మహిమ నిమిత్తము. పరిశుద్ధత అనే ఫలము ఫలించటం ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచిన వారం అవుతాం. బహుగా పరిశుద్ధత అనే ఫలం మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఈ సంవత్సరము బహుగా పరిశుద్ధత అనే ఫలం ఫలించామా? లేదా పాపములోనే బహుగా పాపం చేస్తూ పాపములోనే జీవించామా? దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకొక ఫలం ఉంది చూడండి. ఇంకొక ఫలం
కీర్తనలు 78:46. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించను. ఇక్కడ ఒక ఫలం ఉంది, అదేంటంటే కష్టఫలము. కష్టఫలం. చాలామంది కష్టించి పనిచేసి మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఫలించిన వారు ఉన్నారు. ఆ ఫలాన్ని వారి కష్టం చేయడము ద్వారా వారు మేలును పొందినటువంటి వారు ఉన్నారు. అదే కష్టఫలం. అది సద్వినియోగమైంది, అది అనుభవించారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, మనకు ఎంత కష్టపడినా వచ్చిన డబ్బంతా, లేదంటే వచ్చినటువంటి ఆ యొక్క ఇన్కమ్ అంతా కూడా, రకరకాలుగా వచ్చినదంతా, ఆదాయం అంతా కూడా వ్యర్థముగా ఖర్చు అయిపోయింది అనుకోండి, ఏ మాత్రం మిగలకుండా, అప్పుడు మనము దేవుడు ఇచ్చే కష్ట ఫలము మనము అనుభవించలేదని అర్థం. దేవుని బిడ్డలారా, అలా మనం ఉంటే దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ రాదు. మనం పరిశుద్ధత అనే ఫలం ఫలిస్తే తర్వాత మనము ఈ భూలోకములో ఎంత కష్టపడి పని చేసినా ఆ పని ద్వారా వచ్చే ఆదాయము దాని ద్వారా మనము తృప్తి పొందుతాము. అదే మనం ఫలించే కష్టఫలం. అలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఫలించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది అని దేవుని వాక్యంలో మనము చూసాం. దేవుని బిడ్డలారా, ఇంకా మిగిలిన ఫలాలు మనందరికీ బాగా తెలుసు. వెలుగు ఫలం అని ఎఫెసీ 5:9 మనం చూస్తాం. ఫిలిప్పీ 1:10 నీతి ఫలం చూస్తాం. ఆత్మఫలం మనకు తెలుసు, గలతీ 5:22, యోహాను 4:36 నిత్య జీవార్థమైన ఫలం అనేది ఎప్పుడు మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంకొకటి చూద్దాం. ఇర్మియా 32:19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకాయ్ నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. క్రియాఫలం మనం చూస్తూ, దేవుని బిడ్డలారా, క్రియాఫలం మనం ఈ రీతిగా ప్రభు పని చేయటం ద్వారా, అలాగే మనము పరిశుద్ధత అనే క్రియల ద్వారా, దేవుని బిడ్డలారా, అలాగే మనము ప్రవక్త ఫలము, నీతిమంతుని ఫలం, ఆతిథ్య ఫలం, ఇలాంటి క్రియల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దానికి రావాల్సిన ప్రతిఫలం ఇస్తాడు. అదే క్రియాఫలం. మన క్రియలను బట్టి దేవుడు మనకు రావాల్సిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. మనము నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు, వాక్యములో దేవుడు ఏమి గైకొనమంటున్నాడో ఆ క్రియలను మనము గైకొనటం ద్వారా దేవుడు మనకు ఇవ్వవలసిన ప్రతిఫలము ఇస్తే, ఆ ఫలాన్ని మనం అనుభవిస్తే తండ్రి మహిమపరచబడతాడు. బహుగా మనము వాటికి రావాల్సిన ప్రతిఫలం మనము అనుభవించి ఉంటే దేవుడు బహుగా మహిమపరచబడతాడు. అందునిమిత్తమే మనల్ని దేవుడు పుట్టించాడు. అందునిమిత్తమే మనము నూతన జన్మ అనేది పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, మరొకటి ఉంది మనం దేవుని మహిమపరచడానికి చేయవలసింది. మొట్టమొదటిది ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచేవారం అవుతాం. రెండవది ఫలించుట వలన, బహుగా ఫలించుట వలన దేవుణ్ణి మనము మహిమపరిచేవారం అవుతాం. మూడవది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి దయచేసి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక.
ఆమేన్. చూడండి, వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇదేంటంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం ఉపయోగించటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కృపావరం అంటాడు 10వ వచనంలో, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి అని ఆ కృపావరములేంటో 11వ వచనంలో చెప్తాడు. బోధించడం అనే కృపావరం ఒకటి ఉంది, ఉపచారం చేయడం అనే కృపావరం ఒకటి ఉంది అని చెప్పుకుంటూ వచ్చి ఏమంటాడంటే, ఇవన్నీ చేయటం వలన, ఇవన్నీ కూడా మనము కృపావరములను అన్నిటిని మనం వాడుకోవటం వలన, దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము ఉపయోగించడం ద్వారా, అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ పరచబడును. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు. ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులను ఉపయోగించి ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మహిమపరచబడ్డాడు అని అర్థం. ఆ కృపావరములను, దేవుడు నీకు ఇచ్చిన కృపావరములను ఉపయోగించి ఉంటే దేవుడు మహిమపరచబడి ఉంటాడని అర్థం. దేవుని బిడ్డలారా, ఉపచారం చేయడం అనే కృపావరం దేవుడు నీకు ఇచ్చాడా? అది నువ్వు ఉపయోగించడం ద్వారా దేవుని సంఘం క్షేమాభివృద్ధి పొందిందా? దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడా? దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాలు ఏమిటి? ఏమేమి సామర్థ్యాలు ఉన్నాయి నీకు? ఆ సామర్థ్యాల చొప్పున మనం చేసి ఉంటే, వాటిని ఉపయోగించుకొని ఉంటే, ఆ సామర్థ్యాన్ని దేవుణ్ణి మహిమపరిచినట్లే మనం ఈ సంవత్సరం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలను ఉపయోగించుకొని ఉంటే, ఆ కృపావరాల ద్వారా దేవుని సంఘము మేలును పొంది ఉంటే, నీవు పుట్టిన పుట్టుకకు దేవుని బిడ్డలారా సార్థకత వచ్చినట్లే అర్థం. నిన్ను పుట్టించినటువంటి ఉద్దేశము నెరవేరినట్లు అర్థం. ఆ ఉద్దేశం ఏంటంటే, దేవుని మహిమ నిమిత్తమే నిన్ను పుట్టించాడు. దేవుని మహిమ నిమిత్తమే క్రీస్తు నందు నిన్ను నూతన సృష్టిగా సృజించాడు. ఆ మహిమ దేవునికి వచ్చి ఉంటే, కృపావరాలు దేవునికి ఇచ్చిన సామర్థ్యము చొప్పున నువ్వు పనిచేసి దేవునికి మరి మహిమ తీసుకొచ్చి ఉంటే, ఆ ఉద్దేశం నెరవేరినట్లే ప్రేమైన దేవుని బిడ్డ. ఒకవేళ మనకు దేవుడిచ్చిన తలాంతులను, సామర్థ్యము చొప్పున దేవుడిచ్చిన సామర్థ్యాలను మనము దేవుని బిడ్డలు, దేవుని సంఘము, దేవుని ప్రణాళిక నెరవేరుట కొరకు మనం ఉపయోగించకుండా ఉండి ఉంటే, ఈ సంవత్సరం అంతా మనము ఎందుకు తల్లి గర్భంలో నుంచి పుట్టినామో ఆ ఉద్దేశము నెరవేరకుండా పోయింది అని అర్థం. మనం ఎందుకు యేసుక్రీస్తు నందు నూతన జన్మ అనుభవము, నూతన జన్మ పొందామో ఆ ఉద్దేశము నెరవేరకుండా ఉండిపోయిందని అర్థం. క్రీస్తు నందు మనము నూతన సృష్టిగా ఎందుకు చేయబడ్డామో ఆ ఉద్దేశమైన దేవుడు మహిమ పొందటం అనే ఉద్దేశం నెరవేరకుండా పోయిందని అర్థం. ప్రేమ దేవుని బిడ్డ, మరొకటి ఉంది దేవుణ్ణి మహిమపరిచేది. అదేంటో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసయ్య చెప్తున్నాడు, నీవు చేయడానికి నాకు ఏం పని ఇచ్చావో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చాను. అలా నెరవేర్చడం ద్వారా ఏం జరిగిందంట? భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏం పని ఇచ్చాడు? ఏం పని ఇచ్చాడు చేయడానికి? ఇంట్లో దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటి? బయట సమాజంలో దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటి? ఆయన సంఘములో దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటి? ఆ పనిని నీవు దేవుడు చెయ్యమన్నది ఎలా చేయమన్నాడో అలా నువ్వు చేసి ఉంటే భూమి మీద ఈ సంవత్సరం దేవుణ్ణి నీవు మహిమపరిచావని అర్థం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన పనులను
లేదా దేవుడికి ఇచ్చిన బాధ్యతలను దేవుడు చేయమన్న విధానములో చేయకపోయి ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారము చేయకుండా ఉండి ఉంటే, మనము పుట్టిన ఉద్దేశము నెరవేరకుండా పోయినట్లే. దేవునికి మహిమ రాదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పనులు, బాధ్యతలు నువ్వు దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నీ ఇంటిలో కానీ, లేదా సమాజంలో కానీ, సంఘములో కానీ నువ్వు సంపూర్ణముగా నెరవేర్చకుండా అసంపూర్ణంగా సగం సగం, కాల్భాగం అన్నట్లుగా, ఏదో కొంత చేసినానులే అన్నట్టుగా చేసి ఉంటే దేవునికి అవమానమే కలిగి ఉంటుంది తప్ప మహిమ కలిగి ఉండదు. దేవుని బిడ్డలారా, అలా కాకుండా దేవుడు నీకు ఇచ్చిన పనులను, బాధ్యతలను, అది ఇంటిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సంపూర్ణముగా నువ్వు చేయవలసిన దేవుని విధానములో చేసి ఉంటే, భూమి మీద దేవుణ్ణి ఈ సంవత్సరము మహిమపరిచినామని అర్థం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఈ సంవత్సరం అంతా జీవించాం? దేవునికి మహిమ కలిగే విధంగా మనము జీవించామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి చెల్లించవలసినంత స్తుతి మనం చెల్లించామా లేదా? తద్వారా దేవుని శక్తి కంచగా వేసుకున్నామా లేదా? దేవుని శక్తి మన చుట్టూ కంచగా ఉంటే సాతాను మనం ముట్టలేడు. దేవుని కొరకు మనం బహుగా ఫలించవలసిన ఫలము మనం ఫలించామా లేదా? దేవుడు మనకిచ్చిన కృపావరములు, సామర్థ్యము కొలది మనము దేవుని వలన సామర్థ్యము నుండి చేయవలసిన, కృపావరణం ద్వారా చేయవలసినవి మనం చేసి ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచం. అలా చేశామా లేదా? దేవుడు మనకు ఇచ్చిన పనులను మనం సంపూర్ణంగా నెరవేర్చామా లేదా? పరీక్షించుకుందాం. ఒకవేళ మన జీవితం ఇలా లేకుండా ఉండింటే, అందుకే మనల్ని పుట్టించాడు, మన లైఫ్ అందుకే దేవుడు ఈ జీవితం ఇచ్చాడు. మనం అలా లేకుండా ఇంకో రకంగా జీవించి ఉంటే ఏం చేయాలి? మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక మన పాపను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తము చేత పవిత్రులనుగా చేయును. ఒప్పుకుందాం, విడిచిపెడదాం, సరి చేసుకుందాం, నూతన తీర్మానం తీసుకుందాం.